దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడడం గొప్ప తపశ్శక్తితో గాని సాధ్యం కాదు. శ్రీ భారతీదేవి దివ్య దర్శనం కోసం ఆర్తితో విన్నవించుకుంటున్నారు పోతనామాత్యులు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాశలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ సర్వశుక్లా సరస్వతి. సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషుల భావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్ర వస్తువులు కొన్నింటిని ఉపమానాలుగా సరస్వతీ స్వరూపాన్ని సంభావిస్తున్నారు పోతనామాత్యులు. శరత్కాల మేఘం, చందమామ, కర్పూరం, నీటి నురుగు, వెండి కొండ, రెల్లుపూలు, మొల్లలు, మందారాలు, అమృత సముద్రం, తెల్లని తామరలు, దేవతల నది మందాకిని అనేవాని శుభమైన ఆకారం వంటి ఆకారంతో ప్రకాశించే ఓ తల్లి భారతి, నిన్ను హృదయం అనే గుడిలో ప్రతిష్ఠించుకుని చూడగలగడం ఎన్నటికి సాధ్యమవుతుందో కదా.